బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అలాగే లండన్లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు కేటీఆర్. లండన్లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఉండనుంది. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వేర్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమేటివ్ కంపెనీలకు R&D సేవలకు అందించే PDSL నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. తన పర్యటనలో వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలవనున్నారు కేటీఆర్. కేటీఆర్ తన పర్యటనలో భాగంగా మొదట యూకే వెళ్లనున్నారు. ఈ నెల 30న లండన్లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియా వీక్ 2025 సదస్సులో ఆయన ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. యూకే పర్యటన ముగించుకున్న అనంతరం కేటీఆర్ అమెరికా వెళ్తారు. అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. జూన్ 1న టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో ఉన్న కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు కేటీఆర్. కేదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా అదేవిధంగా యూకే టూర్లకు వెళ్లారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకవైపు అమెరికాలో జరిగేటువంటి పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఎన్ఆర్ఐ నిర్వహించడానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతకుముందు యూకేలో నిర్వహించేటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లండన్ లో కేటీఆర్ ప్రధానంగా ఇండియా వీక్ నిర్వహించేటువంటి కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం చేస్తారు. ఇప్పటికే ఒకవైపు మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలకు సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ సెంటర్ ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఇది హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు నిర్వహించినటువంటి సంస్థకు సంబంధించి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఒకవైపు విదేశీ పర్యటనలో విద్యార్థులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల మేధావులతో కూడా ఆయన సమావేశం అవుతారు. వరుసగా కార్యక్రమాలకు కేసీఆర్ ఇప్పటికే ఒకవైపు ప్రీ ప్లాన్ గా వెళ్లడం జరిగింది. ఒకవైపు కేటీఆర్ అమెరికా యూకే టూర్ కు వెళ్లే ముందుగానే ఈ నెల 28వ తేదీన ఏసీబీ కేసులో హాజరు కావాలని చెప్పేసి రాష్ట్ర ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఆయన స్పందించారు. ఒకవైపు విదేశీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాతనే ఒకవైపు హాజరవుతారని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ముందుగా ఆయన యూకే టూర్ కు వెళ్తారు. యూకే టూర్ లో బ్రిడ్జ్ ఇండియా నిర్వహించేటువంటి ఆధ్వర్యంలో లండన్ లో జరిగేటువంటి ప్రధాన కార్యక్రమంలో ఆయన కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకులు, వివిధ రకాల ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులంతా కూడా పాల్గొంటారు. గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ గతంలో సాధించినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి పాలనకు సంబంధించిన విషయంలో ఆయన ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మొబిలిటీ టెక్నాలజీలో తెలంగాణ ఆవిష్కరణను ప్రధానంగా సాక్ష్యంగా నిలిచినటువంటి ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ సంబంధించిన సెంటర్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధానంగా ఇక్కడి నుంచి దీనికి సంబంధించిన విషయంలో అత్యంత పేరు పొందినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ నిర్వహించేటువంటి వివిధ కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటారు. ఒకవైపు జూన్ 1న టెక్సాస్ రాష్ట్రంలోని ప్రిస్కోవేలో ఉన్నటువంటి కొమెరికా సెంటర్ లో తెలంగాణ ఎన్ఆర్ఐ నిర్వహించేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఒక ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇలకదుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ చేశారు. ఈ కోవలోనే జూన్ 1, 2 కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కూడా అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడ వివిధ కార్యక్రమాలంతా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ కీలకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఉన్నటువంటి డల్లాస్ లో జూన్ 2వ తేదీన కేటీఆర్ అక్కడ విద్యార్థులు కలుస్తారు. ఆ తర్వాత ఉపన్యాసం ఇస్తారు. అక్కడ పనితీరు, అదేవిధంగా యువతకు పూర్తిగా నిలిచినటువంటి కేటీఆర్ నూతన ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఎంటర్ప్రినర్షిప్ సంబంధించిన విషయంలో భారత్ లో భవిష్యత్తు విద్యార్థులు ఎలాంటి పాత్ర పోషిస్తారనే విషయం సంబంధించి ఆయన మాట్లాడతారు. ప్రధానంగా కేటీఆర్ యూకే, యుఎస్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పలువురు ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఆయనకు ఆ వెల్కమ్ చెప్పడం కోసం బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.